నల్గొండ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. కొండమల్లెపల్లి డివిజన్ డిఆర్సీ సెంటర్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికలను అత్యంత పారదర్శకతతో నిర్వహించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. జిల్లాలో 80% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని, మిగిలిన చోట్ల వీడియోగ్రఫీ చేయిస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అభ్యర్థులు, ఏజెంట్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ రికార్డింగ్ అంతా చిప్లో ఉంటుంది. అది కూడా మనకి ఒక ఎలక్టోరల్ ఎవిడెన్స్గా శాశ్వతంగా ఉండిపోతుంది. అదేవిధంగా పిఓస్, ఓపీఓస్ నియమించే క్రమంలో మేము రిజర్వ్డ్ స్టాఫ్ని వాడుతూ ఎక్కడైతే ఏజీపీలో అయితే యునానిమస్ అయిందో ఆ స్టాఫ్ని కూడా మేము ఇప్పుడు పోలింగ్ డ్యూటీలో, కౌంటింగ్ డ్యూటీలో నియమించాము. ఆర్డీఓ గారి రిక్వెస్ట్ మేరకు మేము ఒక 40 మంది హెచ్ఓడీస్ని మేము జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు ఒకసారి డిసైడ్ చేస్తూ రెవెన్యూ నుంచి డెప్యూటీ కలెక్టర్, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్స్, ఇతర సబ్ డివిజన్ నుంచి ఆర్డీఓస్ని కూడా ఇక్కడ నియమిస్తాము. ఎటు పరిస్థితిలో మేము కౌంటింగ్లో జాప్యం లేకుండా పోలింగ్ సక్రమంగా నిర్వహించే క్రమంలో మేము కట్టుబడి ఉన్నాము. దీంట్లో మాకు ఓటర్లు, అభ్యర్థులు, పొలిటికల్ పార్టీలు, కార్యకర్తలు వాళ్ళ సపోర్ట్ మాకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి.